మన మెదడులో ప్రతిరోజు వేలాది ఆలోచనలు ఒక అంతులేని ప్రవాహంలా వస్తూనే ఉంటాయి కదా. మీరెప్పుడైనా గమనించారా అసలు? అవును, ఖచ్చితంగా గమనించాను. అవి ఎప్పుడు ఆగుతాయో కూడా తెలియదు. రైట్. అందులో కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి, మరికొన్ని భయపెట్టేలా ఉంటాయి. అంటే ఉదయం నిద్ర లేవగానే నేను దేనికి పనికిరానునో, లేదా ఒక చిన్న పొరపాటు జరగగానే నా భవిష్యత్తు నాశనం అయిపోయిందేనో మనసుకు బలంగా అనిపిస్తుంది. నిజమే, అలా అనిపించడం చాలా సహజం. ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. ఆ ఆలోచనలన్నీ నిజమేనా అని. అంటే వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు, లేదా నేను తప్పకుండా ఓడిపోతాను లాంటి మాటలను మనం కేవలం మనసులో మెదిలే ఆలోచనలుగా చూడము కదా. అవును, చూడము. వాటిని ఒక తిరుగులేని సత్యాలుగా, ఒక శిలాశాసనాల్లాగా గుడ్డిగా నమ్మేస్తుంటాం. సో ఈ రోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణలో మన మెదడు చెప్పే ఈ అబద్ధాలను, అంటే మన ప్రమేయం లేకుండానే పుట్టుకొచ్చే ఈ ప్రతికూల ఆలోచనలను అసలు ఎలా అర్థం చేసుకోవాలి, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలను చర్చిద్దాం. ఖచ్చితంగా ఇది చాలా ముఖ్యమైన టాపిక్. దీనికోసం సెత్ జే గిల్లిహాన్ రాసిన ఆ రీట్రైన్ యువర్ బ్రెయిన్ అనే పుస్తకంలోని అత్యంత కీలకమైన విషయాలను ఆధారంగా తీసుకుంటున్నాం. ఇందులో CBT అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ గురించి చాలా అద్భుతంగా చెప్పారు. అవును, ఇది మనందరి దైనందిన జీవితాలకు, అంటే ప్రతిరోజు మనం ఎదుర్కొనే సమస్యలకు అత్యంత అవసరమైన చర్చ. ఎందుకంటే మన జీవితాన్ని ఎప్పుడూ కేవలం బయట జరిగే సంఘటనలు మాత్రమే శాసించవు. ఆ సంఘటనలకు మన మెదడు ఇచ్చే అర్థం, దానికి అద్దే రంగు మనల్ని తీవ్రంగా బాధిస్తుంది. అంటే మనం ఈ రోజు మాట్లాడుకోబోయే మనస్తత్వ శాస్త్ర పద్ధతుల గురించి చాలా మందికి కొంత ప్రాథమిక అవగాహన ఉండే ఉంటుంది. కానీ అంటే పాజిటివ్ థింకింగ్ లాంటిదా? అదే ఇక్కడే మనం పొరపడతాం. ఈ పుస్తకంలో రచయిత చెప్పే విధానం ఏదో గుడ్డిగా ఎప్పుడూ సంతోషంగా ఉండండి, లేదా అంతా మంచి జరుగుతుంది అని నమ్మండి అని చెప్పే కుహనా సానుకూల దృక్పథం కాదు. మనకొచ్చే ఆలోచనలు, వాటి వల్ల కలిగే భావోద్వేగాలు, ఆ తర్వాత మనం చేసే పనులు, ఈ మూడింటి మధ్య ఉన్న బలమైన వలయాన్ని ఎలా ఛేదించాలన్నదే మనం ఇక్కడ లోతుగా చూడబోతున్నాం. సరే, ఈ విషయాన్ని కాస్త విడమర్చి చూద్దాం. మీరు చెప్తున్నది వింటుంటే నాకు పోలిక తడుతోంది. చెప్పండి. మన ఇంట్లోకి వచ్చే నీటిని శుభ్రం చేయడానికి ఒక ఫిల్టర్ వాడతాం కదా. ఆ ఫిల్టర్ చెత్తను ఆపి మంచి నీటిని మనకి ఇవ్వాలి. కానీ మన మెదడు అనే ఈ ఫిల్టర్ రివర్స్ లో పనిచేస్తోందన్నమాట. అవును, రివర్స్ లోనే. అంటే జీవితంలో జరిగే మంచి విషయాలను, ముఖ్యమైన సంతోషాలను ఆపేసి కేవలం చెత్తను, అంటే భయాన్ని, ఆందోళనను, అనుమానాలను మాత్రమే వడకట్టి మన మనసులోకి పంపుతోంది. ఆ చెత్తనే మనం స్వచ్ఛమైన సత్యమని నమ్మేసి భయపడిపోతున్నాం. అవునా? ఫిల్టర్ ఉపమానం చాలా అద్భుతంగా సరిపోతుంది. పరిణామ క్రమంలో మన మెదడు ఎప్పుడు మనల్ని ప్రమాదాల నుండి కాపాడాలని ప్రోగ్రామ్ చేయబడి ఉంది. ఆ ప్రాచీన కాలం నుండి. అవును, ప్రాచీన కాలంలో అడవుల్లో ఉన్నప్పుడు ప్రతి చిన్న శబ్దాన్ని క్రూరమృగమేమో అని భయపడటం అవసరం, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. నిజమే. కానీ ఇప్పుడు అవసరం లేదు. అయినా సరే ఆ క్రమంలో మెదడు ప్రతి చిన్న విషయాన్ని ఒక పెద్ద ముప్పుగా చూపిస్తుంది. ఇక్కడే మనం అసలు జరిగిన వాస్తవాలకు, మన సొంత ఊహలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అంటే ఫ్యాక్ట్స్ కి ఇంటర్ప్రిటేషన్స్ కి తేడా అంటారు. కరెక్ట్. ఒక ఉదాహరణ చూద్దాం. మీరు మీ అత్యంత ఆత్మీయ మిత్రుడికి ఒక ముఖ్యమైన సందేశం పంపారు. ఓకే, మెసేజ్ చేశాను. గంటలు గడిచినా అతని నుండి ఎలాంటి జవాబు రాలేదు. బ్లూ టిక్స్ పడ్డాయి, కానీ రిప్లై లేదు. ఇది కేవలం ఒక వాస్తవం, అంతే కదా? అంతే. మెసేజ్ వెళ్ళింది, రిప్లై రాలేదు. ఇది ఫ్యాక్ట్. కానీ వెంటనే మన మెదడు అనే ఈ ఫిల్టర్ ఏం చెబుతుంది? అతనికి నాపై తీవ్రమైన కోపం వచ్చింది అనో, నన్ను కావాలనే పక్కన పెడుతున్నాడు అనో, లేదా అసలు అతనికి నా అవసరమిక లేదు అనో రకరకాలుగా చెబుతుంది. వావ్, అవును, ఖచ్చితంగా ఇలాగే ఆలోచిస్తాం మనం. ఈ మాటలు వాస్తవాలు కావు. ఇవి కేవలం మన ఊహలు, మన అంచనాలు మాత్రమే. అసలు సమస్య ఏమిటంటే అతను జవాబు ఇవ్వలేదన్న ఆ చిన్న వాస్తవం కంటే దాని చుట్టూ మన మనసు అల్లిన ఆ భయంకరమైన కథ వల్ల మన గుండె వేగం పెరుగుతుంది, చేతులు చెమటపడతాయి, మనశ్శాంతి దూరమవుతుంది. నిజమే. నాకైతే విపరీతమైన టెన్షన్ వచ్చేస్తుంది ఆ క్షణంలో. అదే మన బాధకు ప్రధాన కారణం. బయట ప్రపంచం మాత్రమే కాదు, ఆ ప్రపంచానికి మనం ఇచ్చే వివరణ కూడా. ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే. కానీ ఇక్కడ నేను ఒక ప్రశ్న అడగాలి. ఇది వినడానికి కేవలం ప్రతికూలతను దాచిపెట్టి బలవంతంగా సానుకూలంగా ఆలోచించడం లాగా లేదా? నా ఉద్దేశం ఏమిటంటే నా జీవితంలో నిజంగా ఒక పెద్ద కష్టం వస్తే, ఒక పెద్ద ఆర్థిక నష్టం జరిగినా, లేదా నాకు అత్యంత ప్రియమైన వారిని నేను శాశ్వతంగా కోల్పోయినా సరే, నేను దాన్ని కేవలం నా ఊహ అని ఎలా సరిపెట్టుకోగలను? అది నా శరీరంలో అణువణువునా తెలిసే నిజమైన బాధ కదా. దాన్ని కూడా మన ఊహ అని కొట్టిపారేస్తే అది వాస్తవాల నుండి పారిపోవడం అవుతుంది కదా. మీరు అడిగిన ఈ ప్రశ్న చాలా చాలా ముఖ్యమైనది. మనస్తత్వ శాస్త్ర పద్ధతుల గురించి, ముఖ్యంగా CBT గురించి చాలా మంది చేసే అతిపెద్ద అపార్థం ఇదే. అవునా? అవును. మీ బాధంతా మీ ఊహల్లోనే ఉంది అని ఈ పుస్తకం ఎక్కడా చెప్పదు. జీవితంలో నిజమైన బాధలుంటాయి, తీవ్రమైన నష్టం ఉంటుంది, ఘోరమైన అన్యాయం జరుగుతుంది, ఏళ్లుగా ప్రాణంగా చూసుకున్న సంబంధాలు విరిగిపోతాయి, ప్రియమైన వాళ్ళను కోల్పోతాం. ఇవి వాస్తవాలు. ఇవన్నీ పచ్చి వాస్తవాలు. వీటన్నిటిని అబద్ధమనో లేదా కేవలం మీ భ్రమ అనో ఈ పద్ధతి అస్సలు చెప్పదు. అందుకే మనం ఇందాక చెప్పుకున్నట్లు ఇది గుడ్డిగా నమ్మే సానుకూల దృక్పథం కాదు, ఇది ఖచ్చితమైన వాస్తవిక దృక్పథం. అంటే యాక్యురేట్ థింకింగ్ అన్నమాట, పాజిటివ్ థింకింగ్ కాదు. ఎగ్జాక్ట్లీ, యాక్యురేట్ థింకింగ్. అసలు విషయం ఏమిటంటే ఒక నిజమైన విషాదం జరిగినప్పుడు తీవ్రమైన బాధ కలగడం చాలా సహజం, అది మనిషి లక్షణం. కానీ ఆ వాస్తవిక సంఘటన జరిగిన తర్వాత మన మెదడు తనంతట తానుగా అల్లుకునే కొన్ని భయంకరమైన ఊహలుంటాయి చూసారా? భవిష్యత్తు గురించి భయాలు. అవును. నా జీవితం ఇక పూర్తిగా ముగిసిపోయింది, నేనిక ఎప్పటికీ కోలుకోలేను, నాకింకెప్పుడూ సంతోషం దక్కదు అని ఇలాంటి ఆలోచనలు ఆ అసలు బాధను పదింతలు వందంతలు పెంచుతాయి. రైట్. ఆ అదనపు భారమే మనల్ని కుంగదీస్తుంది. కరెక్ట్. మనకి జరిగిన అసలు నష్టాన్ని మనం వెనక్కి తీసుకురాలేం, మార్చలేం. కానీ ఆ నష్టం గురించి మన మనసులో నిరంతరం మనం చదువుకునే ఆ చీకటి కథను మనం గమనించవచ్చు, దాన్ని ఆపవచ్చు. ఇదే మన జీవితంపై మనకు మళ్లీ నియంత్రణనిచ్చే మొట్టమొదటి అడుగు. వావ్, ఇది చాలా లోతైన వివరణ. మొదటి స్థాయిలో కలిగే బాధ అనేది సహజం, దాన్ని మనం ఏమీ చేయలేం.
కానీ ఆ బాధపైన భవిష్యత్తు గురించి మనం వేసుకునే భారం అనేది మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా 100% మన చేతుల్లోనే ఉంటుంది. అసలైన కష్టం కంటే ఆ కష్టం గురించి మనం పడే అదనపు భయమే మనల్ని నాశనం చేస్తుంది. సరే, మన ఊహలు మన బాధను ఎలా పెంచుతాయో బాగా అర్థమైంది. మరి ఈ విషవలయం నుండి బయటపడటానికి అసలు ఆచరణాత్మకమైన మొదటి అడుగు ఏమిటి? మంచి ప్రశ్న. ఎందుకంటే సమస్య తెలుసుకున్నాక ఏదో ఒక పని చెయ్యాలి కదా. ఇక్కడ చాలా మంది తమ బాధ తగ్గాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు కదా. వాళ్ళు ఏం చేయాలి? సరిగ్గా అడిగారు. చాలా మంది మానసిక వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు లేదా తమను తాను మార్చుకోవాలనుకున్నప్పుడు నాకు ఈ బాధ పూర్తిగా తగ్గిపోవాలి, నా ఆందోళన శాశ్వతంగా పోవాలి, లేదా నేనెప్పుడూ సంతోషంగా ఉంటూ చిరునవ్వుతో కనిపించాలి అని తమకు తాము లక్ష్యాలు పెట్టుకుంటారు. అవును, అదే కదా అందరూ కోరుకునేది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇవి సరైన లక్ష్యాలు కావు. ఇవి మనల్ని మరింత నిరాశకు గురిచేస్తాయి. అదేంటి? ఆందోళన తగ్గాలనుకోవటం మంచి విషయమే కదా. బాధపోవాలని కోరుకోవడంలో తప్పేముందసలు? ఆందోళన తగ్గాలనుకోవటం ఖచ్చితంగా మంచిదే. కానీ నాకెప్పుడు బాధ కలగకూడదు లేదా నా ఆందోళన మొత్తం మాయమైపోవాలి అనేది మన నియంత్రణలో ఉండే విషయం కాదు. నిజమే. బయట వాతావరణంలో వర్షం పడకూడదు, ఎండ రాకూడదు అని మనం ఎలా శాసించలేమో మన మనసులో పుట్టే ప్రతి భావోద్వేగాన్ని కూడా మనం అలా కట్టడి చేయలేం. ఒకవేళ మీ బాధ నిజంగా తగ్గితే ఆ తర్వాత మీ జీవితంలో ఏం మారాలని మీరు కోరుకుంటున్నారు? అదే అసలైన ప్రశ్న. ఓహో, అంటే ఫోకస్ వేరే దాని మీద ఉండాలంటారు. అవును, అందుకే మన లక్ష్యాలు ఎప్పుడు మనం భౌతికంగా చేయగలిగే నిర్దిష్టమైన పనులపై ఉండాలి. రోజుకు 10 నిమిషాలు ఆరు బయట నడవాలి, వారానికి ఒకసారి నా పాత స్నేహితుడిని కలిసి మాట్లాడాలి, లేదా నాకెంత భయంగా అనిపించినా సరే రేపు ఆ సమావేశంలో నేను పాల్గొనాలి. ఇలాంటివి అంటే బిహేవియరల్ గోల్స్ పెట్టుకోవాలి, మూడ్ మీద కాకుండా. ఎగ్జాక్ట్లీ, ఇవి సరైన లక్ష్యాలు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన మానసిక సత్యం ఉంది. మనం తీవ్రమైన బాధలో లేదా నిరాశలో ఉన్నప్పుడు మన మెదడు సహజంగానే వెనక్కి తగ్గుతుంది. ఒంటరిగా ఒక గదిలో ఉండిపోవాలనిపిస్తుంది. అవును, ఎవరితో మాట్లాడబుద్ధి కాదు. ముందు నా మనసు కుదురపడనివ్వు, నాకు ఉత్సాహం రానివ్వు, ఆ తర్వాత బయటికి వెళ్తాను, ఆ తర్వాత పళ్ళు మొదలు పెడతాను అని మనకు మనం సర్ది చెప్పుకుంటాం. కానీ మన భావోద్వేగాలను ఎప్పుడూ మన జీవితానికి CEO అంటే సర్వాధికారిగా మార్చకూడదు. వాటి నిర్ణయం కోసం ఎదురు చూడకూడదు. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు ఒక సందేహం వస్తుంది. మీరు చెప్పిన దాని ప్రకారం మనకు ఉత్సాహం వచ్చే వరకు పనులు ఆపకూడదు అంటున్నారు. అవును, ఆపకూడదు. అంటే ఒక పాత కారు ఎంజిన్ వేడెక్కే వరకు ఆగి ప్రయాణం మొదలు పెట్టడం కాదు, మనం బలవంతంగానైనా ప్రయాణం మొదలు పెడితేనే ఆ కదలిక వల్ల ఎంజిన్ వాటంతట అదే వేడెక్కుతుంది అన్నమాట. వావ్, చాలా చక్కగా చెప్పారు. ఉత్సాహం వచ్చేదాకా ఆగుతూ కూర్చోకూడదు, పని మొదలు పెడితేనే ఉత్సాహం పుట్టుకొస్తుంది, అంతేనా? కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే నేను తీవ్రమైన నిరాశలో ఉన్నప్పుడు మంచం దిగడమే ఒక పెద్ద పర్వతం ఎత్తినంత కష్టంగా ఉంటుంది. అలాంటి స్థితిలో బలవంతంగా పనిలా చేయగలను అసలు? మీరు చెప్పిన కారు ఇంజిన్ పోలిక అక్షరాలా సరిపోతోంది. అయితే మీరు అడిగినట్లు తీవ్ర నిరాశలో ఉన్నప్పుడు పని మొదలు పెట్టడం నిజంగా కష్టమే. కానీ దీని వెనక ఉన్న మనస్తత్వ శాస్త్ర రహస్యం మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఏమిటది? దీనే బిహేవియరల్ యాక్టివేషన్ అంటారు. అంటే ప్రవర్తన ద్వారా మెదడును ప్రేరేపించడం. ఉత్సాహం పుట్టిన తర్వాతే పని మొదలు పెడతామని మనం అనుకుంటాం. కానీ చాలాసార్లు మనం భౌతికంగా ఒక చిన్న పని చేసిన తర్వాతే మన మెదడులో ఆ పనికి తగిన ఉత్సాహం రసాయనికంగా పుడుతుంది. ఓహో, అంటే పని ముందు ఫీలింగ్ ఆ తర్వాత వస్తుంది. అవును, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు తీవ్రమైన నిరాశలో ఉండి నాకెవరితో మాట్లాడాలని లేదు, నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు, నేను పూర్తిగా ఒంటరి అని భావిస్తూ గదిలో కూర్చున్నారనుకుందాం. ఆ సమయంలో మీ మెదడులో ఉన్న వాస్తవం ఒకటే, మీరు ఒంటరి. అప్పుడు కూర్చుని ఆ ఆలోచనతో మనసులో వాదించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. దానికి బదులు బలవంతంగానైనా ఏ మాత్రం ఇష్టం లేకపోయినా సరే మీ ఫోన్ తీసుకుని ఒక స్నేహితుడికి కాల్ చేయాలి. ఆ మూడ్లో ఫోన్ చేయడం చాలా కష్టం కదా? కష్టమే. అందుకే మొదటి 5 నిమిషాలు మీకు చాలా అసౌకర్యంగా, తీవ్రమైన ఇబ్బందిగా, విసుగుగా అనిపిస్తుంది. కానీ ఒక 10 నిమిషాలు ఫోన్ మాట్లాడి పెట్టిన తర్వాత అకస్మాత్తుగా మీ మెదడులో ఒక మార్పు వస్తుంది. నేను పూర్తిగా ఒంటరిగా లేను, నాతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నా మాట వింటున్నారు అని ఒక సరికొత్త అనుభవం మీకు కలుగుతుంది. ఇక్కడ మీరు మీ పాత ఆలోచనతో మాట్లాడడం చేయలేదు, కానీ మీ చర్య ద్వారా మీ మెదడుకు ఒక కొత్త సాక్ష్యాన్ని అందించారు. రైట్, అంటే యాక్షన్ ద్వారా ప్రూఫ్ ఇచ్చాం. అవును, మీ పాత ఆలోచనను కొట్టిపారేసే కొత్త రుజువును మీరే సృష్టించారు. ఎప్పుడు గుర్తుంచుకోండి, కొత్త అనుభవాలు పాత ఆలోచనల పునాదులను కదిలిస్తాయి. ఇది నిజంగా చాలా విప్లవాత్మకమైన ఆలోచన అండి. గదిలో కూర్చుని నా మనసుతో నేను వాదించుకోవడం కంటే భౌతికంగా ఒక చిన్న పని చేయడం వల్ల మెదడుకి కొత్త డేటా వెళ్తుందన్నమాట. ఖచ్చితంగా కొత్త డేటా వెళ్తేనే పాత నమ్మకం మారుతుంది. అయితే ఇక్కడ ఇంకో చిక్కు ఉంది. మనం బలవంతంగా పనులు మొదలుపెట్టినా సరే మన మెదడు ఊరుకోదు కదా, దాని పని అది చేస్తూనే ఉంటుంది. అవును, అది గమ్మునుండదు. నిరంతరం ప్రతికూల ఆలోచనలు పంపుతూనే ఉంటుంది. నువ్వు ఆ ఫోన్లో సరిగా మాట్లాడలేదు, అతన్ని వాళ్ళే విసుకున్నాడు, రేపు సమావేశంలో నువ్వు మళ్ళీ అవమానపడతావు అని లోపల నుండి దాడులు చేస్తూనే ఉంటుంది కదా. పనులు చేస్తున్నప్పటికీ లోపల వినిపించే ఈ నిరంతర విమర్శలను, ఆ దాడులను ఎలా నిలువరించాలసను? ఇక్కడే మన మెదడు చేసే ఇంకొక మోసాన్ని గమనించాలి. మన మెదడు ఎప్పుడు భవిష్యత్తును ముందుగానే అంచనా వేసే యంత్రంలాగా పనిచేస్తుంది. ఒక ప్రిడిక్షన్ మిషన్ అన్నమాట. అది చాలా వేగంగా ఒక నిర్ధారణకు వచ్చేస్తుంది. ఉదాహరణకి మీ పై అధికారి మీకు ఈ రోజు సాయంత్రం మన ఇద్దరం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవాలి అని ఒక చిన్న సందేశం పంపాడనుకోండి. అమ్మో, అలా మెసేజ్ వస్తే నా గుండె ఆగిపోతుంది అక్కడే. అదే వెంటనే మన మెదడు ఎలాంటి అంచనాకు వస్తుంది? అయిపోయింది, నేను నిన్న చేసిన ప్రాజెక్ట్లో పెద్ద తప్పు దొరికింది, నా ఉద్యోగం ఈ రోజుతో ఊడిపోతుంది అని. అవును, వెంటనే వర్స్ట్ కేస్ సినారియో ఆలోచిస్తాం. లేదా ఒక చిన్న పరీక్షలో విఫలమైతే నేను దేనికి పనికిరాని వాడిని, నా జీవితం మొత్తం వృధా అని అంచనా వేస్తుంది. ఈ దానంతట అవే పుట్టుకొచ్చే ఆలోచనలు సెకండ్లో 100వ వంతు వ్యవధిలో వస్తాయి. ఆటోమేటిక్ గా వస్తాయి కదా. అవును, ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే వాటన్నింటి మీద మనం ఒక చిన్న విచారణ చేయకముందే వాటిని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులాగా నమ్మిస్తాం. మనం క్రాస్ ఎగ్జామిన్ చెయ్యం అసలు. చెయ్యం. అందుకే ఈ పద్ధతిలో అతి ముఖ్యమైన సాధన ఏంటంటే కాసేపు విరామం తీసుకోవడం, ఒక పాజ్ ఇవ్వడం. విరామం అంటే ఆ ప్రతికూల ఆలోచన రాగానే భయపడిపోకుండా, స్పందించకుండా కొద్దిసేపు ఆగడమా? ఆ ఆలోచనతో పోరాడొద్దా? ఖచ్చితంగా పోరాడకూడదు. ఆ ఆలోచన రాగానే ఒక క్షణం ఆగి ఒక న్యాయమూర్తిలాగా మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోవాలి, నా మెదడు చెబుతున్న ఈ ఆలోచనకు నా దగ్గర ఉన్న పక్కా ఆధారాలేమిటి అని. అంటే ఎవిడెన్స్ ఏంటని అడగాలి. అవును, నేను ఉద్యోగం కోల్పోతాను అనడానికి రుజువు
తప్పులేమున్నాయి, బాస్ కేవలం మాట్లాడుకుందామన్నాడంతే. దీనికి వ్యతిరేకంగా ఉన్న వాస్తవాలేమిటి? కేవలం ఒక్క పరీక్షలో తక్కువ మార్కులు రావడం అనే ఒకే ఒక్క సంఘటన ఆధారంగా నేను నా మొత్తం జీవితాన్ని, నా వ్యక్తిత్వాన్ని ఎలా నిర్ణయం చేస్తున్నాను అని అడగాలి. ఒక ఇన్సిడెంట్ ని బట్టి మొత్తం లైఫ్ ని జడ్జి చేయకూడదు. రైట్. ఒక ఇంటర్వ్యూలో విఫలమవడం అనేది కేవలం ఒకానొక రోజు జరిగిన ఒక సంఘటన మాత్రమే. దానికి నేను జీవితంలో దేనికి పనికిరాని వాడిని అనే ఒక భయంకరమైన వ్యక్తిగత తీర్పుకు మధ్య ఏమైనా తార్కిక సంబంధం ఉందా? అస్సలు లేదు. అస్సలు లేదు కదా. ఇలా ప్రశ్నించడం అంటే మన నెగటివ్ ఆలోచనలను పూర్తిగా నిశ్శబ్దం చేయడమని కాదు, వాటిని తుంచేయడమని కాదు. ఆ ఆలోచనలకు కేవలం ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతే ఇవ్వడం. సో దీని అర్థం ఏంటంటే మన బుర్రలో వచ్చే ప్రతి ఆలోచనకు మనం మైక్ ఇచ్చి స్టేజ్ ఎక్కించాల్సిన అవసరం లేదు, అవునా? చాలా బాగా చెప్పారు. ప్రతి ఆలోచనకు మైక్ ఇవ్వకూడదు. అంటే ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. అందులో కొన్ని ఆలోచనలను కేవలం దూరం నుండి గమనించాలి, కానీ వాటితో పక్కన కూర్చుని గంటల తరబడి వాదించకూడదు, వాటికి అనవసరమైన బలాన్ని ఇవ్వకూడదు. నాకైతే ఇది చాలా పెద్ద ఊరటనిస్తోంది. అవునా? ఎలాగంటే ప్రతి భయంకరమైన ఆలోచనకు నేను జవాబు వెతుక్కోవాల్సిన అవసరం లేదనమాట. వదిలేయొచ్చు కదా. మీరు చెప్పింది 100% నిజం. వాదించడం మానేస్తే వాటికి బలం తగ్గిపోతుంది. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి మనం. చెప్పండి. అదేమిటంటే మనల్ని మనం విమర్శించుకోవడం. మనలో చాలా మంది బయట వ్యక్తుల పట్ల చూపించే దయ, కనికం మన మీద మనం చూపించుకోం. మనతో మనం చాలా కఠినంగా ఉంటాం. అవును, సెల్ఫ్ క్రిటిసిజం చాలా ఎక్కువ మనకి. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ ఆత్మీయ మిత్రుడు ఏదైనా వ్యాపారంలో నష్టపోయినా లేదా ఏదైనా పొరపాటు చేసినా మీరు అతని దగ్గరికి వెళ్లి నువ్వు దేనికి పనికిరావు, నువ్వు ఒక సన్నాసివి, నీ జీవితం దండగా అని అంటారా? చాచా, ఎట్టి పరిస్థితుల్లోనూ అనమల. పైగా అతన్ని ఓదారిస్తాం, ధైర్యం చెబుతాం కదా. అవును, కానీ అచ్చం అలాంటి పొరపాటే మన విషయంలో జరిగితే మన బుర్రలో మనం వాడే పదాలు చాలా దారుణంగా ఉంటాయి. నీ వల్ల ఏమీ కాదు, మిగతా వాళ్ళంతా జీవితంలో ఎంతెంతో సాధిస్తున్నారు, నువ్వే ఇలా ఎందుకు పనికిరాకుండా ఉండిపోయావు అని మనల్ని మనం మానసికంగా హింసించుకుంటాం. నిజమే. వేరే వాళ్ళ హైలైట్ రీల్ ని మన బిహైండ్ ద సీన్స్ తో పోల్చుకుంటాం కదా. ఎగ్జాక్ట్లీ. తను తాను తీవ్రంగా ద్వేషించుకోవడం అనేది ఎప్పటికీ మనిషిని మెరుగుపరిచే మార్గం కానే కాదు. ఇతరుల జీవితాల్లోని అత్యుత్తమ ఘట్టాలను చూసి మన జీవితంలో తెర వెనుక జరిగే నిరంతర పోరాటాలతో పోల్చుకోకూడదు. మన తప్పులకు బాధ్యత వహించాలి, దాన్ని సరిదిద్దుకోవాలి, కానీ మనల్ని మనం శిక్షించుకోకూడదు. ఇది చాలా లోతైన మాట అండి. మన స్నేహితుడికిచ్చే దయ, మద్దతు మనకు మనమిచ్చుకోలేకపోతున్నాం. ఇది మార్చుకోవాలి. సరే, ఇప్పుడు ఈ ప్రయాణంలో ఇంకొక ముఖ్యమైన దశకు వెళ్దాం. తప్పకుండా. మనల్ని మనం విమర్శించుకోవడం ఆపేసి ఆలోచనలను దూరం నుండి గమనించడం నేర్చుకున్నాం అనుకుందాం. కానీ ఆ తర్వాత వాస్తవ ప్రపంచంలో కొన్ని పనులు చేయాలంటే అదో రకమైన భారం, భయం ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో అందరి నోట వినపడే ఒకే ఒక్క మాట, నాకు అస్సలు సమయం లేదు అని. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు పనులను వాయిదా వేస్తూ ఉంటారు. దీని వెనుక ఉన్న అసలైన మనస్తత్వం ఏమిటి? నిజంగానే సమయం లేదా? లేదు. నాకు సమయం లేదు అనడం వెనుక చాలా సందర్భాల్లో అసలు కారణం సమయం లేకపోవడం కానే కాదు. మరేంటి? అది కేవలం ఉక్కిరి బిక్కిరి అవడం, అంటే ఓవర్వెల్మ్ అవడం అన్నమాట. చెయ్యాల్సిన పనులన్నీ ఒకేసారి మీద పడిపోయినట్లు అతిగా భారం అనిపించడం. ఓహో. మన ముందు ఒక పెద్ద ప్రాజెక్ట్ లేదా ఒక వారం రోజులు పట్టి ఒక పెద్ద పనున్నప్పుడు మెదడు ఆ పని మొత్తాన్ని ఒకేసారి ఒక పెద్ద కొండలా చూసి భయపడుతుంది. అప్పుడు మెదడు మొద్దు బారిపోయి మనం ఏ పని చేయకుండా కేవలం వాయిదా వేస్తుంటాం, ప్రోక్రాస్టినేషన్ చేస్తాం. అవును, దాన్ని మనం బద్ధకం అనుకుంటాం కదా. నాకేంటి ఇంత బద్ధకం అని తిట్టుకుంటాం. అవును, కానీ అది బద్ధకం కాదు, అది స్పష్టమైన భయం. ఆ పనిని పర్ఫెక్ట్ గా చేయలేనేమో అనే భయం, అసలు ఆ కొండలాంటి పనిని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియని భయం. అంటే మనం పనులను వాయిదా వేయడం వెనుక బద్ధకం కాకుండా లోపల దాగి ఉన్న భయం ఉందంటారా? ఆశ్చర్యంగా ఉంది. మరి ఈ భారీ నుండి బయటపడి పనిని ఎలా మొదలు పెట్టాలి? ఆ కొండని ఎలా కరిగించాలి? దీనికి చాలా సులభమైన, ఆచరణాత్మకమైన ఒక సూత్రం ఉంది. మీ మెదడుకు నేను ఈరోజు ఈ మొత్తం కొండను ఎక్కాలి అని ఎప్పుడు చెప్పకండి. మరి ఏం చెప్పాలి? దానికి బదులు నేను కేవలం ఒకే ఒక్క అడుగు మాత్రమే వేస్తాను. లేదా ఒక పెద్ద పుస్తకం చదవాల్సి వస్తే నేను కేవలం 5 నిమిషాలు మాత్రమే ఈ పుస్తకం తెరుస్తాను, ఆ తర్వాత మూసేస్తాను అని మనసుకు గట్టిగా చెప్పాలి. అంటే మన ఎయిమ్ ని తగ్గించేయాలా? ఇది మీ ఆశయాన్ని తగ్గించడం కాదు సుమా. మీరు భయమనే గోడను బద్దలు కొట్టి కదలికలకు రావడానికి మీ మెదడుకు ఒక చిన్న సందు ఇవ్వడం. ఒక్కసారి 5 నిమిషాలు మొదలు పెడితే సాధారణంగా మనం ఆ పనిని అలాగే కొనసాగిస్తాం. కానీ ఇక్కడే నాకు ఇంకో సందేహం వస్తుంది. అడగండి. మీరు చెప్పినట్లు భయం ఉన్నప్పుడు మనం ఆ పని నుండి పారిపోతే లేదా తప్పించుకుంటే వెంటనే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. అనిపిస్తుంది. ఉదాహరణకు, రేపు 100 మంది ముందు వేదికపై మాట్లాడాలి. నాకు తీవ్రమైన భయం వేస్తోంది. ఈ రోజు నాకు కడుపు నొప్పి అని చెప్పి ఆ కార్యక్రమం నుండి తప్పించుకుంటే అబ్బా ఎంత హాయిగా అనిపిస్తుందో కదా. నా గుండె వేగం తగ్గుతోంది, ప్రశాంతంగా నిద్రపడుతోంది. నిజమే, అప్పటికప్పుడు రిలీఫ్ ఉంటుంది. అప్పుడు నా మెదడు ఆ తప్పించుకోవడాన్ని, పారిపోవడాన్ని ఒక బహుమతిలాగా, ఒక రివార్డ్ లాగా తీసుకుంటుందేమో. అందుకేనా స్టేజ్ ఎక్కడం లాంటి పనులు జీవితంలో ఎప్పటికీ చేయలేము అనిపిస్తోంది. ఈ వలయాన్ని అసలు ఎలా బ్రేక్ చేయాలి? అద్భుతం, మీరు అసలైన సమస్యను పట్టుకున్నారు. ఏదైనా భయం ఉన్నప్పుడు మనం దాని నుండి తప్పించుకుంటాం కదా, దీన్నే అవాయిడెన్స్ అంటారు. దాన్ని వాయిదా వేస్తాం. మీరు చెప్పినట్లు వెంటనే మనకు గొప్ప ఊరట లభిస్తుంది. అవును, ఆ రిలీఫ్ కోసం చూస్తాం. కానీ అక్కడే అసలు ప్రమాదం పొంచి ఉంది. అప్పుడు మన మెదడు ఏం నేర్చుకుంటుందంటే, చూసావా, ఆ పని నిజంగానే మన ప్రాణాలు తీసేంత ప్రమాదకరం, అందుకే నువ్వు అక్కడి నుండి పారిపోయావు కాబట్టే ప్రాణాలతో బతికిపోయావు అని ఫిక్స్ అవుతుంది. వావ్, అంటే మన భయాన్ని మనమే కన్ఫర్మ్ చేసుకుంటున్నామన్నమాట. ఖచ్చితంగా. అది మీ తప్పించుకునే ప్రవర్తనను సమర్థిస్తుంది. ఫలితంగా తర్వాతసారి మీకు అదే అవకాశం వచ్చినప్పుడు ఆ భయం 10 మీరు భయపడుతున్న విషయం నిజంగా ప్రమాదకరమా కాదా తెలుసుకునే అవకాశం కూడా మీకు జీవితంలో రాదు. ఎందుకంటే మీరు అక్కడ దాకా వెళ్ళటం లేదు కదా. నిజమే కదా. ఇక్కడే మన ఆలోచన ప్రవర్తన విధానంలో క్రమక్రమంగా ఎదుర్కోవడం, అంటే ఎక్స్పోజర్ అనే అత్యంత శక్తివంతమైన పద్ధతి వస్తుంది. పారిపోతే భయం రోజు రోజుకు పెరుగుతుంది, ముఖాముఖి ఎదుర్కొంటే మాత్రమే భయం కరుగుతుంది. ముఖాముఖి ఎదుర్కోవడం అంటే ఏ ఇతరాని వాడినో తీసుకెళ్లి నడి సముద్రంలో విసిరేసినట్లు స్టేజ్ భయం ఉన్నవాడిని ఒక్కసారిగా 100 మంది ముందు నిలబెట్టి మాట్లాడించేయడమా? అది మరింత భయపెడుతుంది కదా, హార్ట్ అటాక్ వస్తుందేమో. కాదు, అస్సలు కాదు. అలా చేయడం అత్యంత ప్రమాదకరం. అది పరిస్థితులను మరింత దిగజారుస్తుంది. ఫ్లడ్డింగ్ అంటారు దాన్ని.
క్రమక్రమంగా ఎదుర్కోవడం అంటే ఒక ప్రణాళికా ప్రకారం చిన్న చిన్న అడుగులతో భయాన్ని జయించడం. అంటే ఎలా? ఒకవేళ నలుగురి ముందు మాట్లాడటం భయం అనుకోండి, మొదట అద్దం ముందు నిలబడి మాట్లాడాలి. తరువాత మీకు బాగా కావాల్సిన ఒకే ఒక స్నేహితుడి ముందు నిలబడి మాట్లాడాలి. ఆ తరువాత ముగ్గురున్న చిన్న గ్రూప్ ముందు మాట్లాడాలి. అలా క్రమంగా మన భయం యొక్క పరిధిని దాటుకుంటూ వెళ్ళాలి. ఓకే, గ్రాడ్యువల్ గా ఎక్స్పోజ్ అవ్వాలన్నమాట. అవును. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అతి పెద్ద సత్యం ఏమిటంటే, ధైర్యం అంటే భయం ఏమాత్రం లేకపోవడం కాదు. భయం మన నరనరాల్లో ఉన్నప్పటికీ ఆ భయం వల్ల మన భవిష్యత్తు నాశనం కాకుండా చూసుకోవడానికి వణుకుతున్న కాళ్లతోనైనా సరే ఒక చిన్న ముందడుగు వేయడమే అసలైన ధైర్యం. ఎంత అద్భుతమైన మాటండి! భయం ఉన్నా ముందడుగు వేయడమే అసలైన ధైర్యం. అవును. మన జీవితాన్ని మన భయాలు శాసించకూడదు. మన లక్ష్యాలు, మన విలువలు డిజైన్ చేయాలి. సరే, ఇప్పుడు ఈ ప్రయాణంలో మనం దాదాపు చివరి దశకొచ్చాం. ఈ సాధనాలన్నీ మనం తెలుసుకున్నాం కదా. మనకొచ్చే ఆలోచనలను వాస్తవాల్లా కాకుండా ఊహల్లా గమనించడం, పనుల భారం తగ్గించుకొని మొదటి అడుగు వేయడం, తప్పించుకోకుండా భయాన్ని క్రమంగా ఎదుర్కోవడం. రైట్. పనులు మొదలు పెట్టడం అవసరమవుతుంది. మరికొన్నిసార్లు ఆలోచనలను ప్రశ్నించడం అవసరమవుతుంది. మన ఆలోచనలే మన గుర్తింపు కాదు అనే గొప్ప సత్యాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. నేను విఫలమవుతాను అనే ఆలోచన వస్తే అది నిజంగా మీరు విఫలమవుతారని చెప్పే ఏ భవిష్యవాణి కాదు. అది కేవలం మీ మెదడులో పుట్టిన ఒక విద్యుత్ తరంగం, ఒక సాధారణ ఆలోచన మాత్రమే. అయితే దీన్ని ఆచరణాత్మకంగా అమలు చేయడానికి మన మూలాల్లో ఉన్న ఆ 7 రోజుల సాధన గురించి వింటున్న వారందరికీ ఒక చిన్న సవాలుగా చెప్తే బాగుంటుంది కదా. ప్రతి ఒక్కరికి ఇది ఒక గొప్ప సాధన అవుతుంది. తప్పకుండా. తదుపరి 7 రోజులు మీరందరూ చేయాల్సింది ఒకటే ఒక 1 థాట్ ఛాలెంజ్ అనుకుందాం. మీకు బాగా భయం, కోపం లేదా విపరీతమైన ఆందోళన కలిగించిన ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగినప్పుడు ఆ వెంటనే స్పందించకుండా ఒక కాగితం తీసుకుని ఈ 4 ప్రశ్నలు, దానికి సమాధానాలు రాసుకోండి. ఓకే, ఆ 4 ప్రశ్నలేంటి? 1. అసలు భౌతికంగా ఏం జరిగింది? ఇక్కడ కేవలం జరిగిన వాస్తవం మాత్రమే రాయాలి, మీ అంచనాలు కాదు. రైట్, ఫ్యాక్ట్ మాత్రమే. 2. ఆ సంఘటన జరగగానే నా మనసులో మెదిలిన మొదటి ఆలోచన ఏమిటి? నా ఊహ, నా అంచనా ఏమిటి అనేది. ఇంటర్ప్రిటేషన్ అన్నమాట. అవును. ఇక 3. నా మెదడు చెబుతున్న ఆ భయంకరమైన ఆలోచన 100% నిజమని నిరూపించే స్పష్టమైన సాక్ష్యం, ఎవిడెన్స్. సాక్ష్యం వెతకాలి. ఇక ఆఖరిది 4. అదే పరిస్థితిని ఇంకొకరి కోణంలో నుండి మరింత సమతుల్యంగా ఎలా చూడవచ్చు, ఆల్టర్నేటివ్ థాట్ ఏంటి అని. ఈ సాధన ఉద్దేశం మీ ఆలోచనను బలవంతంగా మార్చేయడం కాదు, వాటిని గమనించి ప్రశ్నించడానికి చేసే ఒక చిన్న నిజాయితీగల ప్రయత్నం. అద్భుతం. మనం బయట ప్రపంచాన్ని, ఎదుటి వ్యక్తుల ప్రవర్తనను మార్చలేకపోవచ్చు, కానీ మన మెదడు సృష్టించే ప్రతి భయంకరమైన ఆలోచనను గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదని అర్థమైంది. అవును, ఖచ్చితంగా. మనసు చెప్పే ప్రతి ప్రతికూల మాటను గుడ్డిగా వినడం అంటే అది ఎందుకు చెబుతోందో, దానికి ఆధారాలు ఉన్నాయో లేదో అని అడగడమే ఈ పుస్తకం ద్వారా మనం నేర్చుకున్న గొప్ప పాఠం. అయితే ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు నేను ఒక విషయం పంచుకోవాలి. చెప్పండి. మనం ఈ రోజు మన ఆలోచనలను పరిశీలించడం గురించి, వాటితో ఎలా వ్యవహరించాలి అనే దాని గురించి సుదీర్ఘంగా మాట్లాడుకున్నాం కదా. కానీ మీకు ఒక అద్భుతమైన విషయం తెలుసా? ఒకసారి మీరు మీ ఆలోచనలను ఇలా దూరం నుండి గమనించడం, వాటి ఆధారాలను ప్రశ్నించడం మొదలు పెడితే భవిష్యత్తులో మీ మెదడు భౌతికంగా తన నిర్మాణాన్ని మార్చుకుంటుంది అంటారు నరాల విజ్ఞాన శాస్త్రవేత్తలు, న్యూరో సైంటిస్టులు. వావ్, అవును. ఇది అత్యంత ఆసక్తికరమైన సైన్స్. న్యూరోప్లాస్టిసిటీ అంటారు కదా దీన్ని. మన మెదడుకు తను తాను మార్చుకునే స్వభావం ఉంటుంది అని సైన్స్ పరంగా ఎంతో అద్భుతంగా వివరిస్తారు. అక్షరాల మెదడుకు తన నిర్మాణాన్ని తానే మార్చుకోగలిగే ఆ విచిత్రమైన స్వభావం ఉందని శాస్త్రవేత్తలు నిరూపించారు. అంటే కేవలం మీ ఆలోచనలను ప్రశ్నించడం ద్వారా, వాస్తవాలకు మరియు మీ ఊహలకు మధ్య ఉన్న తేడాను గమనించడం ద్వారా మీ మెదడులోని నరాల అనుసంధానాలను పూర్తిగా కొత్తగా తీర్చిదిద్దుతున్నారన్నమాట. నిజమే. ఇది చాలా ఆశను కలిగించే విషయం. ఎప్పుడైతే మీరు భయపడకుండా ఆలోచనలను ప్రశ్నిస్తారో అప్పుడు మెదడులోని పాత ప్రతికూల ఆలోచనల దారులు క్రమంగా తెగిపోతాయి. వాటి స్థానంలో సరికొత్త బలమైన వాస్తవిక ఆలోచన దారులు ఏర్పడతాయి. సో రేపు ఉదయం మీకు ఏదైనా భయపెట్టే ఆలోచన వచ్చినప్పుడు మీరు కేవలం ఆ ఆలోచనను ఎదుర్కోవడం లేదు, మీ మెదడు యొక్క భౌతిక నిర్మాణాన్ని మీరు స్వయంగా మారుస్తున్నారని, మిమ్మల్ని మీరు ఒక కొత్త వ్యక్తిగా తీర్చిదిద్దుకుంటున్నారని గుర్తుంచుకోండి. చాలా అద్భుతమైన ముగింపండి. దీని గురించి ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన లోతైన విశ్లేషణతో కలుద్దాం. అంతవరకు సెలవు.